ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎవ్వరు నోటు విన్నా ఓజీ విధ్వంసం, ఓజీ 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 ఇదండి ఒక నామస్మరణ అయిపోయింది. అసలు ఊహించని విధంగా ఓజీకి ఫ్యాన్స్ కేరింతలు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఖచ్చితంగా ఆ ఊపు ఉంటుంది, ఆ పూనకం ఉంటుంది, ఆ హైప్ ఉంటుంది. కానీ గతంలో సినిమాల కంటే ఓజీకి వచ్చిన హైపు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఓజీలో బొమ్మ మొదలైన దగ్గర నుంచి ఎండ్ కార్డు పడే వరకు మినిట్ టు మినిట్ అలా స్క్రీన్ చూస్తా ఉండిపోవాల్సిందే. మనం ఎక్కడున్నామని చెప్పి మైమరచిపోవాలి. ఎందుకంటే సినిమా చూసి జెన్యూన్గా కొండ బద్దలు కొట్టే రివ్యూ ఇది. చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. అభిమానులు ఒక రకంగా చేస్తారు, విమర్శకులు వేరే రకంగా చేస్తారు. ఆ టాక్ అంటారు, ఈ టాక్ అంటారు, ఇలా చేశారంటారు, కథ బాగోలేదంటారు, ఇది బాగోలేదంటారు, అది బాగోలేదంటారు. ఏది బాగోపోవడం కాదు. ఓజీ 2 గంటల సినిమా, సుమారు 2 గంటల 30 నిమిషాలు అనుకుందాం, 2.5 hours, 1 hour 54 seconds అండి. అంటే 2 గంటల 34 నిమిషాల సినిమా. 2 గంటల 34 నిమిషాల సినిమా కూడా మోత మోగిపోద్ది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాతో కంపేర్ చేసుకున్నా ఓజీ ఒక మెట్టు పైనే ఉంటుంది. ప్రతి ఫ్రేము కూడా పవన్ని చూస్తే 2 కళ్ళు చాలవు. ఇంకెంతకంటే వేరే చెప్పాల్సిన అవసరం ఉంది. అంత అద్భుతంగా ప్రతి ఫ్రేమ్లోని కూడా అసలు ఒక ఫ్యాన్ పూనకం వస్తే ఏ రకంగా ఊగిపోతాడో ఆయన ఊహించుకుండి పవన్ని ఆ రూపంలో తెరకెక్కించాడు సుజిత్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ మంది దర్శకుల్ని పొగుడుతుంటారు. సుజిత్ కోసం ఆయన చాలా ఎక్కువగా మొన్న మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారండి? సుజిత్ లాంటి వాళ్ళు నేను రాజకీయాలకు రాకముందు ఆ టీం ఉంటే నేను రాజకీయాలకే రాకపోయేవాడినేమో అన్నారంటే అసలు సుజిత్ ఏ రకంగా ఆయనకి ఎలివేషన్ ఇచ్చేయడానికి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఫ్రేమ్ చూడండి విధ్వంసమే బద్దలు కొట్టేశారు, వణికించేశారు. బాక్స్ ఆఫీస్ పై గర్జించిన ఓజస్ గంభీర, నెవర్ బిఫోర్ యాక్షన్తో పవన్ తాండవం, హిట్ టాక్తో దూసుకుపోతున్న ఓజీ మూవీ, ఫ్యాన్స్కు ఫుల్ మీల్ ఎంటర్టైనర్ అందించిన పవన్ కళ్యాణ్, గూస్ బంప్స్ తెప్పించేలా పవన్ ఎంట్రీ చాలా స్టైలిష్. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ ఎంట్రీ చూస్తేనే అబ్బా రగదీసాడు రా అంటుంది. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఫ్రేమ్లు ఇవి వేరు, కానీ ఇక్కడ ఈ ఎంట్రీ చూస్తే మామూలుగా ఉండదు, మోత మోగిపోద్ది. ఇక పవన్ కళ్యాణ్ పై సాలిడ్ టైటిల్ కార్డు, ఎంట్రీతోటే ఒక టైటిల్ కార్డు. ఇంకా మ్యూజిక్ తమనైతే అల్లల్లాడించేశాడండి. అల్లల్లాడించేశాడు. అసలు ప్రతి ఒక్కరు కూడా పూనకాలు వచ్చినాయేమో ఆ మూవీ షూటింగ్లు చేస్తున్నంతగా. మామూలుగా తీయలేదు, అది మామూలుగా సెట్ అవ్వదు. కొన్ని అన్నీ కలిస్తేనే అద్భుతంగా ఉంటుంది, ఉగాది పచ్చళ్ళలా ఉంటుంది. అలాంటి పవర్ఫుల్ మూవీ ఇది. ఇక థియేటర్స్ను బ్లాస్ట్ చేసిన టైటిల్ కార్డు. ఈ కార్డు పడగానే ఇంకా ఏమైపోతున్నదో అని ఇంకా ఆతృత మొదలవుతుంటుంది. కార్డే ఎలా ఉంటే ఎండ్ కార్డు ఇంకే రకంగా ఉంటుందని ఆ మోత మోగించుకోవాలి. ఒక్కసారి చూడాలి, చూస్తేనే తెలుస్తుంది. అది చెబితే అర్థం కాదు. అది ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది, టైటిల్ కార్డు దగ్గర నుంచి ఎండ్ కార్డు వరకు కూడా. అందుకని సినిమా ఖచ్చితంగా చూసి మాట్లాడాలి, దీనికోసం చూడకుండా మాట్లాడకూడదు. ఇక ఆడియన్స్కి అయితే మైండ్ బ్లాక్. 154 నిమిషాల నిడువుతో ఓజీ మూవీ, 1940లో సన్నివేశాలతో స్టోరీ స్టార్ట్. జపాన్లో కొన్ని యుద్ధ సన్నివేశాలు అదుర్సు. జపాన్లో తీసిన యుద్ధ సన్నివేశాలు బాలీవుడ్, హాలీవుడ్ అన్నింటినీ కూడా షేక్ చేసేసినాయి. ఇది ఎక్కడ తీశారు, ఏ హీరో ఇతను, ఆ యుద్ధ సన్నివేశాలు ఏంటి, ఇంత అద్భుతంగా ఎలా చిత్రీకరించారు? 1 కాదు 2 కాదు కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఫ్రేములు, ఆ క్లోజ్ షాట్లు అవనియండి, వైడ్ షాట్లు అవనియండి, ఆయన ఎక్స్ప్రెషన్లు అవనియండి, అసలు ఎవ్వరూ సాటి రారేమో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి. అలా ఉంటుంది. ఒకసారి చూస్తేనే అర్థమవుతుంది, అది ఎంత చెప్పినా నేను తక్కువ అన్నది. అందుకనే ఇక ఫస్ట్ హాఫ్లో ఒక సీక్రెట్ కంటైనర్ చుట్టూ స్టోరీ, తిరుగుతుంటుంది. ఆ రకంగానే సాగుతుంటుంది. ఇక ఓజీపై అంచనాలకు తగ్గట్టుగానే యాక్షన్ సీన్స్. మొదటి నుంచి కూడా ఓజీ గెటప్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఓజీ ప్రోమో చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది.
ఎందుకంటే ఆ గెటప్లో అసలు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు అంటే, ఒక అత్తారింటికి దారేదిలో చూసాము, లేకపోతే డిఫరెంట్గా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చూసాం. భీమలా నాయకులు ఒక గెటప్. కానీ ఇవన్నిటినీ కూడా వీటిలన్నిటినీ కూడా కొట్టేసే గెటప్ అది. అసలు చూడండి ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ ఫ్రేమ్ కానీ, అసలు ఏం చెప్పాలి ఇంకా సినిమా కోసం. ఇక యాక్షన్ సీన్స్లో పవన్ విశ్వరూపం దంచి కొట్టేశాడు, కొమ్ము వదిలేశాడు. యాక్షన్ సీన్స్ అంటే ఏదో 100 మంది వచ్చేస్తుంటే ఇలా చేయటి అలా ఇదేం కాదు, ఈ టైప్ కాదు. ఒక్క కంటి చూపుకు చాలు, ఒక్క హ్యాండ్ అలా ఇసిరితే చాలు. ఒరిజినల్గా ఉన్నాయండి ఫైట్స్ అన్నీ కూడా, న్యాచురల్గా ఉన్నాయి. ఏదో నిజంగా అక్కడ జరుగుతున్నట్లుగానే ఉన్నాయి. ఏదో సినిమాటిక్గానో వేరే రకంగానో అవి లేవు. అసలు ఓజీ ఎంత అద్భుతంగా చిత్రీకరణ అవుతాదా అని చెప్పి ఎవరు ఊహించలేదేమో. ఒక పవన్ కళ్యాణ్ గారే నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే తమన్ గురించి, సుజిత్ గురించి ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఫస్ట్ నుంచి కూడా ఓజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నారు. హరిహర వీరమల్లు వర్కౌట్ కాకపోయేసరికల్లా ఫ్యాన్స్ అందరూ కూడా భయపడ్డారు. ఏంటి ఓజీ పరిస్థితి ఏంటి, మనం అసలు సంబరాల్లో ఉన్నాము, ఉప ముఖ్యమంత్రి స్థాయికి మనం వెళ్ళాము, మన సినిమాలు సగటు ప్రేక్షకుడికి ఏం కావాలంటే సినిమా బాగోవాలంటే, ఫ్యాన్స్కి ఏం కావాలంటే గూస్ బంప్స్ రావాలి. సింపుల్ లాజిక్ అంతే. ఫ్యాన్ అన్నవాడు గూస్ బంప్స్ రావాలి. వాళ్ళు హీరో చేసేవి ఏం చేసినా సరేని. సగటు ప్రేక్షకుడికి సినిమా బాగోవాలి. 2.5 గంటల సేపు మనం థియేటర్లో కూర్చున్నాము అంటే దానికి తగ్గ ప్రతిఫలం కావాలి. దానికి 100 రెట్లు ప్రతిఫలం వచ్చిందన్నది టాకు. అంటే ఓకే, అందరికీ కొంతమందికి అన్నీ నచ్చాలని లేదు. గొప్ప గొప్ప సినిమాలే చాలామందికి నచ్చడం ఉన్నాయి. అది నచ్చడం నచ్చకపోవడం అని కాదు, సినిమా తీసే విధానం. పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా వాడాడన్నది డైరెక్టర్. ఒక ఫ్యాన్, వీరాభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో సుజిత్ చూపించాడు. ఇక ఫ్యాన్స్కు రోమాలు నిక్కబడుచుకునేలా పవన్ యాక్టింగ్. ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సీన్ అయితే టెర్రిఫిక్. ఇంటర్వెల్ సీన్తో పెరిగిన గ్రాఫ్. ఒక్కసారిగా ఇంటర్వెల్ సీన్ చూసారు అంటే ఇంకా అక్కడి నుంచి పెరిగిపోతుంటుంది. ఇంకా అమాంత ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంటాడు. ఇక ఈ సీన్తో బ్లడ్ బాత్ సృష్టించిన పవన్. ఆ సీన్ దగ్గర నుంచి అసలు సినిమా మొదలవుతుంది. ఇక ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్, నేను ముందే చెప్పాను, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏం చూసినా సరే 2 కళ్ళు చాలవు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. అరే చూసేసిందే కదా అని అనిపించదు. ఇంకా అందులో కొత్త కోణాన్ని ఎదుర్కొనే విధంగా ఉంటున్నాయి ఆ సీన్స్ అన్నీ కూడా. ఇక గన్ కత్తులతో యాక్షన్ సీన్స్లో విధ్వంసం. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ సీన్ స్టార్ట్. సెకండ్ హాఫ్లో ఎప్పటిలాగే ఫ్లాష్ బ్యాక్ సీన్ రివీల్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ముందుకు నవ్వుతుంది. ఇక నాన్ చాక్ ఫైట్స్ ఫ్యాన్స్ను పిచ్చెక్కిస్తుంది. నాన్ చాక్ జపాన్ అనేసరికల్లా మనకి ఎక్కువగా కనిపించేవి అవే. ఇంకా నాన్ చాక్ ఫైట్స్ ఉంటాయి. అసలు పవన్ కళ్యాణ్ గారైనా అక్కడ చేసింది ఏ వయసు, ఇదే మొదటి సినిమాయా, రెండో సినిమాయా, ఈయన ఎక్కడైనా తరిపీదయ్యాడా, ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు వస్తుంటాయి. సినిమా చూసినంతసేపు కళ్ళు ఇలా పక్కకి తిప్పుకోవడానికి కూడా ఉండదు. అంత అద్భుతమైన సీన్స్, అంత అద్భుతంగా నటించాడు. ఒక ఫైట్ల సీన్ అవనియండి, యాక్షన్ సీన్లు అవనియండి, ఇంకా చెప్పలేని విధంగా. ఇక క్లైమాక్స్లో జానీ టచ్తో ఫ్యాన్స్కు ఎమోషనల్ కనెక్ట్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్ కూడా, అంటే నవరసాల పంట అండి. ఓజీ అంటే నవరసాల పంట. పవన్ స్టైల్, యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్. ఓజీ సీక్వెల్ అనౌన్స్ చేసిన ఫ్యాన్ బాయ్ సుజిత్. ఇంకా ఓజీ సీక్వెల్ ఉంది అంటే అసలు ఎలాంటి వార్త అండి అది. అసలు ఓజీతోటే వీళ్ళందరికీ కూడా అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు. వీళ్ళు దసరా సెలవులు ఇంకంతా ఓజీతోటే గడుస్తుందేమో. ఇప్పటికే బాక్స్ ఆఫీసులు బద్దలు అవుతున్నాయి, రికార్డులు మోత మోగిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లు ఓజీ అంటే అతిశయోక్తి కాదు. ఈ రికార్డులు ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలియదు. 1000 కోట్లు కూడా చేరే అవకాశం ఉంది అని చెప్తాను. ఎందుకంటే మొదటి రోజు నేను ఎంత వచ్చిందో కూడా మీకు చెప్తాను. దీన్ని బట్టి చూస్తే మొత్తం అంతా సెలవులే, దసరా మోత. ఓ పక్క అమ్మవారి ఉత్సవాలు, మరో పక్క ఓజీ సంబరాలు. చూడండి ఎలా ఉంటుందో ఆ మోత. ఇక అడ్వాన్స్ బుకింగ్స్లో ఓజీ సునామీ. బాక్స్ ఆఫీసును షేక్ చేస్తున్న ఓజీ మూవీ. ఫస్ట్ డే భారీ అడ్వాన్స్ బుకింగ్స్. ప్రీమియర్ షోతో కలుపుకుని ఫస్ట్ డే 151 కోట్లు క్రాస్ అండి. ఒక్క రోజులో 151 కోట్లు. అసలు ఏ రేంజ్లో ఉందో చూడండి. ఇది ఊహించని రెవెన్యూ. తెలుగు స్టేట్స్లో 70 నుంచి 80 కోట్లు క్రాసు. తమిళనాడులో భారీ ఓపెనింగ్స్. నార్త్లోనూ పాజిటివ్ రెస్పాన్స్. ఇండియాలోనే 100 కోట్లు క్రాస్ అయిందని అంచనా.
ఒక్క ఇండియాలోనే. ఇంక విదేశాల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? అందుకనే 1000 కోట్లు అన్నాం. ఇక హరిహర వీరమల్లు ఫస్ట్ డే 67 కోట్లు వసూలు. పవన్ కెరీర్లో హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లు ఓజీ. గత రికార్డులు బ్రేక్ చేసిన పవన్. ఫస్ట్ డే అత్యధిక వసూలు చేసిన సినిమాల్లో ఓజీ ఇండియాలోనే టాప్ 10లో నిలిచిన పవన్ సినిమా. ఇండియాలోనే మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్ చేసిన సినిమాలో ఓజీ టాప్ 10లో ఉంది. అంటే ఇంక దీని గురించి ఇంకేమి నెగిటివ్గా మాట్లాడతారు? నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇంకా తాళాలు వేసుకోవాలి, లేకపోతే ప్రేక్షకుల చెయ్యనే పరిస్థితి ఉంటుంది. ఇక ఇండియాలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్ సాధించిన టాప్ 10లో ఓజీ. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 165 కోట్ల షేర్, 230 కోట్ల గ్రాస్ వసూలు సాధించాలి. ఫస్ట్ డే కలెక్షన్లో 224 కోట్లతో పుష్ప 2 ఫస్ట్ ప్లేస్, త్రిపుర రెండో స్థానంలో 215 కోట్లు వసూలు చేసింది. ఇక బాహుబలి 2 180 కోట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకా కలికి 2898 ఏడి 4వ స్థానంలో 178 కోట్ల వసూలు. సలార్ 5వ స్థానంలో 145 కోట్ల కలెక్షన్లు. 6వ స్థానంలో కొనసాగుతున్న లియో రికార్డులు బ్రేక్ చేసిందని టాక్. ఓజీ 5 లేదా 6వ స్థానంలో నిలబడుతుందని ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఇది ఎంతవరకన్నా వెళ్ళొచ్చండి. ఇది అంచనా మాత్రమే. 4-5 ప్లేసుల్లో ఉన్నదని. ఎందుకంటే బాహుబలి, త్రిబులారు, సలారు ఇది వేరు. ఈ మూవీస్ పరిస్థితి వేరు, దానికి ఉన్న పబ్లిసిటీ వేరు. ఓజీకి ఏమీ లేదు, సైలెంట్గా వచ్చి సునామీ సృష్టిస్తున్న ఓజీ అండి. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే సైలెంట్గా వచ్చి సునామీ సృష్టిస్తున్న ఓజీ. 150 కోట్ల పైచులకి మొదటి రోజే వచ్చింది అంటే 1000 కోట్లు అమాంతం దాటేస్తుందని. ఎందుకంటే ఫుల్ పాజిటివ్ టాక్. ఎక్కడ చూసినా సరే నేను చెప్పాను కదా, ఓజీ ఓజీ ఓజీ. మీరు ఎక్కడ చూడండి, ఏదన్నా ఓపెన్ చేయండి, ఇవే మోతలు. అది గ్రామ్ ఫోర్డ్ రికార్డులో మోత మోగించినట్లుగా ఇండియా మొత్తం మోగుతుంది. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. విదేశాల్లో కూడా ఓజీ మ్యానియో మొదలైపోయింది. అంటే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ విధ్వంసం ఏ రకంగా ఉంటుందంటే, బుర్ర పెట్టి ఆయన చేస్తే, ఆయన లుక్కు మారిస్తే, అసలు నిక్కార్సైన మెగా అభిమానికి ఏ గెటప్తో పవన్ని చూడాలనుకుంటున్నారో ఆ గెటప్ని కానీ చూపిస్తే వాళ్ళు మోతలు ఎలాగుంటాయో ఓజీ థియేటర్లో కనిపిస్తుంటాయి. విమర్శకులందరికీ కూడా ఓజీ ఇచ్చే దెబ్బిది. ఇక రికార్డులు అంటారా, అవన్నీ కూడా ఓజీ వైపు పైన అవుతున్నదని ఇండస్ట్రీ టాక్. పవన్ చరిత్రలో ఇదొక బిగ్గెస్ట్ హై. ఇండస్ట్రీకి కూడా పవన్ మోత మోగిస్తున్నాడు. ఓజీ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నాడు సగటు ప్రేక్షకుడు. ఏం కావాలో అది ఇచ్చావు గురు, ఇంకా కుమ్ముకో అంటున్నారు ప్రేక్షకులు.